ఇక కథే నన్ను డైరెక్ట్ చేస్తుంది దర్శకుడు శేఖర్ కమ్ముల. నా కెరీర్లోని మ్యూజికల్ లవ్ స్టోరీ చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. దీంతో నాపై ఓ మార్క్ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. లీడర్ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఆ కథలో లవ్ స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. హ్యాపీ డేస్ కాలేజీ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్ చేశాను. కుబేర సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే నేను కథకు డైరెక్ట్ చేయడం కాదు, కథే నన్ను డైరెక్ట్ చేస్తుంది అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న చిత్రం కుబేర. రష్మిక మందన్న, జిమ్. సో దీనికి సంబంధించినటువంటి కుబేర సినిమాలో ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం. ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు. తనకు ఏమీ వద్దని, ఏ ఆశ లేదని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్ని తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బెగ్గర్ వర్సెస్ బిలియనీర్. ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు. కానీ అది ఎలా ప్రజెంట్ చేసాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమా. మనం, ఊపిరి వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నాగార్జున గారు నటించారు. కుబేరలో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్గా నటించారు. ధనుష్ బెగ్గర్గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్ గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించుకోలేరు. రష్మిక మందన్న తన యాక్టింగ్తో ఈ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్కు తెలుగులో రాకపోయినా తెలుగులో డైలాగ్స్ను బట్టి మరి చక్కగా చెప్పారు. నా గత చిత్రాల్లో పోలిస్తే నా మార్క్ కుబేరా సినిమాలో 10 ఎక్కువగా ఉంటుంది. నా 10 జర్నీని చూస్తున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయానికి కూడా నాకు ఇంత పర్సంటేజ్ కావాలని ఎప్పుడూ అడగను. పారితోషికం తీసుకున్నాను అంతే. దీనివల్ల చాలా నష్టపోయాను. అయినా బాధ లేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ, నా జీవితం, నేను చూసిన నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లో నీ వారివే. ఇక లీడర్ను సీక్వెల్గా ఆలోచన ఉంది. కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ప్రజల్లో మార్పులు వచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకోవాలి. ఇక నానితో చేసే సినిమా వర్క్ జరగాల్సి ఉంది. నిజానికి ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే శేఖర్ కమ్ముల తర్వాత తెలుగు సినిమా, శేఖర్ కమ్ముల కంటే ముందు తెలుగు సినిమా అని చెప్పచ్చు. ఇది నేను కొద్దిగా మీకు వినడానికి కొద్దిగా ఎక్కువ చెప్తున్నా అనుకోవచ్చు. కానీ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఏంటంటే శేఖర్ కమ్ముల కంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే మైండ్ సెట్, శేఖర్ కమ్ముల తర్వాత ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక ఎన్ఆర్ఐ కూడా సినిమా మీద ప్యాషన్ తోటి తన అద్భుతమైన కెరియర్ని, ఇన్కమ్ని వదిలేసి సినిమాలోకి రావడం, సినిమా అనే మీడియా ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని చాలా గట్టిగా, బలంగా సమాజానికి చెప్పచ్చు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా శేఖర్ కమ్ముల నుంచే మొదలైందని మాత్రం నేను చెప్పవచ్చు. అంతకంటే ముందు కూడా చదువుకున్న వాళ్ళు లేరంటే ఉన్నారు. కానీ ఆ శేఖర్ కమ్ముల మాట్లాడే తీరు కానీ, అది కానీ అసలు ఇతను ఈ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవుతాడా అని చాలామంది అనుకున్నారు. అంతకుముందు ఎలా ఉందంటే సినిమాలు చూసి మాస్ పీపుల్, పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, సినిమా చదువులో వెనకబడిన వాళ్ళు, ఉదయం చెప్పంటే అల్లు అరవింద్ కూడా ఒకసారి చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మా అబ్బాయి ఆవారాగా తిరుగుతుండే, ఎందుకు పైన తిరుగుతుంటే తీసుకెళ్ళి సినిమాలోకి తీసుకెళ్ళండి రా అని చెప్పేసి అన్నాడు నాతోటి అని చెప్పేసి అన్నారు. అంటే ఆ విధమైన ఒపీనియన్ అనేది సమాజంలో ఉండేది. తర్వాత అంటే శేఖర్ కమ్ముల తర్వాత అందరూ ఎడ్యుకేటెడ్స్ కూడా ఇప్పుడు మనం చూసామంటే హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి కానివ్వండి, సో ఇప్పుడు వచ్చేటువంటి నవతరం దర్శకులందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యండి, సినిమాల మీద, హాలీవుడ్ సినిమాల మీద, సినిమా టెక్నాలజీ మీద మంచి అవగాహనతో వస్తున్నారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి వస్తున్నారు. ఇప్పుడు రత్నవేలు తీసుకోండి, డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో ఫిలిం టెక్నాలజీలో ఆయన డిప్లొమా చేశారు, బ్యాచులర్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీ చేశారు ఆయన. సో ఇలా ఎడ్యుకేటెడ్స్, మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న వాళ్ళు రావడం వల్లే ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. అంటే దానికి కారణం ఇలాంటి టెక్నీషియన్స్ వల్లే. అంటే ఖచ్చితంగా ఒక ఫ్యూచర్లో మన తెలుగు సినిమా రంగం గుర్తించి పెట్టుకోవాల్సినటువంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒక్కడని చెప్పడానికి నేను ఎటువంటి కూడా వెనకాడను. నిజంగా ఇలాంటి వాళ్ళు కావాలి. నిజంగా మీరు శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూస్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సిన్సియర్గా ఆయన సినిమా కోసం వర్క్ చేస్తాడనేది.
నాకు మాత్రం నచ్చినటువంటి నెంబర్ 1 అని చెప్పొచ్చు. అంటే క్రియేటివ్ సైడ్ అంటే డిఫరెంట్గా ఉన్నా కూడా క్రియేటివిటీతో పాటుగా జెన్యున్గా కనిపించేటువంటి వ్యక్తుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. సో ఆయన చేసే ప్రయత్నం ఏదైనా సిన్సియర్గా దాని మీద ఎఫర్ట్స్ పెడతారు. ఆయన అనుకున్న పాయింట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది ఆలోచిస్తారు తప్పించి వేరే ఏవి కూడా ఆయన ఆలోచించారనేది నాకు తెలుసు. ఈ యొక్క ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మరోసారి అదే విషయం రుజువైంది. ఏదేమైనా శేఖర్ కమ్ముల లాంటి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి. ఖచ్చితంగా సినిమా లవర్స్ అందరూ కూడా కోరుకోవాలి. ఆ కుబేరా ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆయన ముందే చెప్పారు. ఒక బిచ్చగాడికి ఒక బిలియనీర్కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకున్నాను. దాన్ని ప్రజెంట్ చేసే విధానం అనేది మీరు ఒకటి చూడండి. ధనుష్ బక్కపాలచగా కొద్దిగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా కనిపిస్తారు ఆయన పర్సనాలిటీ. ఆయన తగ్గట్టుగా ఆయన ఎంచుకోవటం. నాగార్జున గారి గురించి తెలుసు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన నాగార్జున గారు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది తెలుసు. సో ఆయన్ని ఆ రిచ్ మ్యాన్గా నాగార్జున గారిని తీసుకోవటం, ఈ రెండు కూడా మనకు ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ కూడా అయ్యాడు. దీంట్లో మన ఊపిరి సినిమాలో ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఒక రిచ్ పర్సన్గా. సో ఆ బయట జనాలకు కూడా తెలుసు అఖిల నాగేశ్వర గారి కొడుకు అనే విషయం తెలుసు. సో ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి తగ్గట్టు ఉన్నటువంటి క్యారెక్టర్స్ తీసుకొని అద్భుతంగా ఈ సినిమా తీశారు అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా రేపు రిలీజ్ అవుతా ఉంది. రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బ్లాస్టర్ సినిమా హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. ఇది ఏదైతే కుబేరా సినిమా సంబంధించినటువంటి తాజా అప్డేటు, శేఖర్ కమ్ముల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సంబంధించినటువంటి విషయాలు.